ప్రెజెంట్ ట్రెండ్లో మ్యూజిక్ ఇంపార్టెన్స్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా రిలీజ్కి ముందు సినిమా మీద హైప్ పెంచడంలో సంగీతమే కీ రోల్ ప్లే చేస్తోంది. అందుకే మేకర్స్ కూడా కథకి న్యాయం చేసే మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ రేసులో సూపర్ ఫామ్లో ఉన్న సంగీత దర్శకులు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ప్రజెంట్ సినిమా సక్సెస్లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే సంగీత దర్శకుల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. సినిమా రేంజ్ పెంచే పేర్లు, టైటిల్స్ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అనిరుద్ధ్ లాంటి వాళ్లకి భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అనిరుద్ధ్ తరువాత టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. కమర్షియల్ సినిమాకి కావలసిన పర్ఫెక్ట్ ఆల్బమ్ ఇవ్వటంలో స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నారు తమన్. అనిరుద్ధ్తో పోల్చుకుంటే తమన్ రెమ్యూనరేషన్ కూడా తక్కువే. దీనికి తోడు బీజిఎం విషయంలో స్పెషలిస్ట్గా పేరున్న ఈ ఎనర్జెటిక్ మ్యూజిషియన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా ఈ లిస్టులో చేరిన సంగీత దర్శకుడు భీమ్స్. నిన్న మొన్నటి వరకు చిన్న సినిమాల సంగీత దర్శకుడిగా పేరున్న భీమ్స్ ఇప్పుడు టాప్ లీగ్లోకి వచ్చేశారు. ధమాకా, మ్యాడ్, మార్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో సూపర్ ఫామ్లోకి వచ్చారు ఈ యంగ్ సెన్సేషన్. వరుస సక్సెస్లతో మెగాస్టార్కి మ్యూజిక్ ఇచ్చే రేంజ్కొచ్చారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న కీరవాణి కూడా రేస్లో ఉన్నారు. రాజమౌళి సినిమాలతో పాటు హరిహర వీరమల్లు లాంటి స్పెషల్ మూవీస్కి ఆయన పేరు స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. పుష్ప 2, కుబేరా సక్సెస్లతో తరువాత దేవిశ్రీ ప్రసాద్ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలకి పర్ఫెక్ట్ చాయిస్గా కనిపిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో సీనియర్స్ ప్లస్ యంగ్ మ్యూజిషియన్స్ కాంబినేషన్తో టాలీవుడ్ మ్యూజిక్ సినీ అభిమానులను అలరిస్తోంది.